Hello my dear friends, welcome to our channel Prabhay Academy. So thank you for being here. అయితే ఈ యొక్క కాన్సెప్ట్ లో డివిజిబిలిటీ రూల్స్ ఒకసారి నేర్చుకుందామండి. 1 to 10 డివిజిబిలిటీ రూల్స్. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 1 అనేది ఏంటి అని అంటే సింపుల్ గా ఎవ్రీ నెంబర్ ఏ నెంబర్ తీసుకున్నా డెఫినెట్లీగా 1 తో అయిపోతుంది. 1 కి ఒక స్పెషల్ రూల్, ఏ నెంబర్ అయినా 1 తో డివిజిబుల్ అయిపోతుంది. కమింగ్ టు 2 డివిజిబిలిటీ రూల్, యూనిట్ డిజిట్ ప్లేస్ లో 0, 2, 4, 6, 8 ఉన్నట్లయితే ఎగ్జాక్ట్గా 2తో డివిజిబుల్ అయిపోతుంది. ఓకేనా? అదే 4, 8 సేమ్ అండి. 4 విషయానికి వచ్చేసరికి లాస్ట్ 2 డిజిట్స్ ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. అదే 8కి అయితే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. లాస్ట్ 3 డిజిట్స్ ఇవే కానీ డివిజిబుల్ అయ్యి అనుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో, లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో కానీ డివిజిబుల్ అయ్యింది అనుకోండి, నెంబర్ కూడా డివిజిబుల్ అయిపోతుంది. Divisible by 4 and divisible by 8. Next 5, 10 సేమ్ రూల్ అండి. 5, 10 అంటే లాస్ట్ డిజిట్ అనేది డెఫినెట్లీగా 5 విషయానికి వచ్చేసరికి అయితే 5 ఉండాలి, లేకపోతే 0 ఉండాలి. 10 విషయానికి వచ్చేసరికి లాస్ట్ డిజిట్ ఎప్పుడు 0 ఉండాలి. 0 తప్ప ఇంకేమీ ఉండకూడదు 10లో. 3, 9 సేమ్ అండి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఏవైతే అక్కడ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ని సమ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు 6 యొక్క డివిజిబిలిటీ రూల్ విషయానికి వచ్చేసరికి, సో 6 డివిజిబిలిటీ రూల్ కావాలి అంటే ద నెంబర్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. 2 చేత 3 చేత డివిజిబుల్ అయ్యే నెంబరే మనకు 6 చేత డివిజిబుల్ అవుతుంది. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. 12 2 చేత 2 6 are, 12 3 చేత 3 4 are. Therefore 12 is exactly divided by 6. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకుందాం అనుకోండి. 8 2 చేత డివైడ్ చేశాను, 2 4 are. మరి 8 3 చేత ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి 8 అనేది 6 చేత డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? సో కమింగ్ టు 7కి ఒక చిన్న రూల్ ఉందండి. ఆ 7 చూడండి ఒకసారి. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. 343లో లాస్ట్ డిజిట్ ఏంటండి? 3. డబల్ ఆఫ్ 3 ఏమవుతుందండి? 3 2s are 6 కదా. డబల్ ఆఫ్ 3 అంటే 3 2s are 6. 34లో 6 తీస్తే ఎంత అండి? 28. 7తో డివిజిబుల్ అవుతుందా లేదా? 7తో డివిజిబుల్ అయితే 343 కూడా 7తో డివిజిబుల్ అయిపోతుంది. అది మనకు 7 యొక్క స్పెషల్ రూల్. అయితే మీకు మా కాన్సెప్ట్ నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కాన్సెప్ట్ జెన్యూన్గా ఉంటే మీకు నచ్చినట్లయితేనే సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.